నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తిరుమల ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత, టీటీడీ వర్గాల తీవ్ర ఆవేదన. విశాఖ ఫార్మాసిటీలో విషవాయువు లీక్, 2 మృతి, కన్నీటి పర్యంతమైన కుటుంబీకులు. గురుకుల పాఠశాలలో కరోనా కలకలం, 42 మంది విద్యార్థులు, టీచర్కు పాజిటివ్. కృష్ణానదిలో బోటింగ్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వెళ్లే లాంచ్ ప్రారంభం. బడంగ్పేటలో శ్మశాన వాటిక స్థలం కబ్జా, ఆందోళనకు దిగిన గ్రామస్తులు. విశాఖ ఫార్మాసిటీలో విషవాయువు లీక్, 2 మృతి, కన్నీటి పర్యంతమైన కుటుంబీకులు. గురుకుల పాఠశాలలో కరోనా కలకలం, 42 మంది విద్యార్థులు, టీచర్కు పాజిటివ్. కృష్ణానదిలో బోటింగ్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వెళ్లే లాంచ్ ప్రారంభం. బడంగ్పేటలో శ్మశాన వాటిక స్థలం కబ్జా, ఆందోళనకు దిగిన గ్రామస్తులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖ నగరంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం రాత్రి కళ్యాణ రథంలో విశాఖలోని ఎంవీపీ కాలనీకి చేరుకున్న ఆయన టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన స్వామివారి పవళింపు సేవల్లో పాల్గొన్నారు. అనంతరం టీటీడీ ఉద్యోగులతో కాసేపు మాట్లాడి కళ్యాణ మండపంలోనే బస చేశారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే టీటీడీ అధికారులు ఆయనను రామ్నగర్లోని అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో తుది శ్వాస విడిచారు. తిరుమల ఓఎస్డీ డాలర్ శేషాద్రి మరణంతో తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ప్రతి మృతదేహానికి ఆయన కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆయనకి ఇంజక్షన్ చేసిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి అంబులెన్స్ ఇదే అంబులెన్స్ లో అక్కడి నుంచి తిరుపతి తరలిస్తారు. తరలించిన తర్వాత అక్కడ తిరుపతిలో కొంతసేపు ఉంచిన తర్వాత అలాంటి ఇక్కడ సంబంధించి ఇక్కడ ప్రతి మృతదేహానికి ఆయన కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆయనకి ఇంజక్షన్ చేసిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి అంబులెన్స్ ఇదే అంబులెన్స్ లో అక్కడి నుంచి తిరుపతి తరలిస్తారు. తరలించిన తర్వాత అక్కడ తిరుపతిలో కొంతసేపు ఉంచిన తర్వాత విశాఖపట్నం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విధులు నిర్వహిస్తున్న మణికంఠ దుర్గా ప్రసాదులు విషవాయువు పీల్చడంతో మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా పంప్ హౌస్ వాల్వ్ ఓపెన్ చేస్తుండగా విషవాయువు లీక్ అయింది. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులలో ఒకరు తుని ప్రాంతానికి చెందగా మరొకరు పాయకరావుపేట సీతారాంపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పరవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. Present.
సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. నిన్న 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. మిగతా వారికి ఈవేళ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వసతి గృహంలోనే క్వారంటైన్లో ఉంచి విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కృష్ణానదిలో బోటింగ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ అనుమతితో తెలంగాణ టూరిజం అధికారులు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకు వెళ్లే లాంచ్ను ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలతో పాటు ప్రయాణికుల సేఫ్టీ దృష్టిలో పెట్టుకుని ప్రయాణం సాగేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత బోటింగ్ ప్రారంభం కావడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం అండి. నేను కెనరా బ్యాంక్ మేనేజర్ని, చీరాల్లో పనిచేస్తున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము శ్రీశైలంకి సాగర్ నుంచి బోట్లో వెళ్ళాలి, చాలా అందంగా ఉంటుంది, బాగా ఆహ్లాదకరంగా ఉంటుందని చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటే వెళ్ళాలి అనుకుంటూ ఈ కరోనా టైంలో ఆగిపోయి ఈరోజు తెలంగాణ టూరిజం వాళ్ళు బోట్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పి ఈయన హరి అని ఆయన ఫోన్ చేశారు. దానివల్ల మేము ఆన్లైన్లో బుక్ చేసుకొని ఈరోజు వెళ్దామని వచ్చాము. మరి ఇంతకుముందు ఎప్పుడూ పోలేదండి, ఫస్ట్ టైం మేము రావటం. ఏ విధంగా ఉంటుందో చూసి ఈ అందరిని ఆహ్వానిద్దామని. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ మామిడిపల్లి గ్రామంలో శ్మశాన వాటిక కబ్జాకు స్థలాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్ 141లో గల బాబు ఇది నడవట్లేదు భూమిని కార్పొరేటర్ శివకుమార్ మహేశ్వరం బీసీసీఎల్ అధ్యక్షుడు నిమ్మల నరేందర్ గౌడ్ కబ్జా చేసి అమ్ముకుంటున్నారని స్థానికులు అంటున్నారు. భూ కబ్జాను ఖండిస్తూ ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులు, అధికార పార్టీ నాయకులు పక్షపాతంగా
వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీ నాయకుల అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. చనిపోయిందని క్రియేట్ చేసి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసినందుకు నెంబర్ పైన నిమ్మల నరేందర్ గౌడ్ గారి పైన ఇది 420 కేసు ఫోర్జరీ అమెరికన్ ఎంబసీని చీటీ చేసి చనిపోయిన వ్యక్తిని చనిపోయిందని క్రియేట్ చేసి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసినందుకు వాళ్ళపైన కోర్టు నాంపల్లి కోర్టులో ఈ కేసు రన్ అవుతున్న తరుణంలోనే ఈ ప్లాట్లు చేసుకొని అమ్ముకుంటున్నారు. ఆ కోర్టు ఎలాంటి ఇంకా తీర్పు ఇవ్వండి. గ్రామం, బాలాపూర్ మండలం, బడంగ్పేట్ కార్పొరేషన్, మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన మా ఊరి యొక్క ల్యాండు 141 సర్వే నెంబర్కి సంబంధించిన శ్మశాన వాటికకు సంబంధించిన ల్యాండుని ఈరోజు అదేవిధంగా మరి వారి యొక్క వెనకాలన్న లీడర్లకు మా ఊరి యొక్క సుక్క శివకుమార్ కానీ మరియు నమ్మల నరేందర్ గౌడ్ గారు కానీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని 60 గజాల జాగాను 15 లక్షల రూపాయలకు ఒక్కొక్కటి అమ్ముతుంటే గ్రామస్తులు ఈరోజు అడ్డగించినందున కారణంతో వాళ్ళని రాత్రి పోలీస్ స్టేషన్ పాల్లో పెట్టారు. వాళ్ళని పిటి కేసు కూడా రిమాండ్కు పంపిస్తామని మమ్మల్ని పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఏసీపీ గారి నుంచి, మినిస్టర్ గారి నుంచి బెదిరింపులు ఉన్నాయి కాబట్టి, దళితులు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఏం చేయలేరు కాబట్టి, వాళ్ళు ఎట్లాంటి స్తోమత లేదు కాబట్టి, వాళ్ళని ఎదిరించలేరు కాబట్టి వాళ్ళని ఈరోజు వాళ్ళకు సపోర్ట్గా వచ్చినందుకు నన్ను కూడా ఈరోజు మీకు అక్రమ కేసులు బనాయించి మిమ్మల్ని లోపడి దోస్తాను, బయటికి రాకుండా చూస్తానని పబ్లిక్ ముఖ్యంగా అందరి సమక్షంలో నన్ను బెదిరిస్తున్న పోలీసులు ఇది ఎందుకు ఇదంతా జరుగుతుంది అని నేను ప్రశ్నించడానికి వెళ్ళాను. నేను ప్రజల సమస్య కోసం వెళ్తే నన్ను కూడా కేసులు, అనవసరమైన కేసులు బనాయించి నువ్వు బయటికి రాకుండా చేస్తా అనే ఒక బెదిరింపులు నాకు ఈ యొక్క పోలీస్ స్టేషన్ ఏంటంటే ఇల్లు లేవో బీద ప్రజలు ఉన్నారో వాళ్లకు నేను రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, లేదంటే ఇళ్ల స్థలాలు కానీ ఇప్పించమని కోరుతున్నాను. ప్రతి నియోజకవర్గంలో 4,000 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేసినటువంటి సబితారెడ్డి గారు మా ఊరికి ఒక్క ఇల్లు వచ్చిందా ఇంతవరకు? ఒక్క ఇల్లు కూడా. కరోనా సమయంలో వరదల బాధితులకు ప్రతి ఇంటికి 10,000 వస్తే ఒక్కరికి అన్న వచ్చిందా? 10,000 ఓటర్లు ఉన్న విలేజ్కి ఒక్క 10,000 పథకం రానిది, ఒక్క డబుల్ బెడ్రూమ్ రానిది. ఇంత పెద్ద విలేజ్ మా పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పరకాల మున్సిపాలిటీ నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన 235 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. 2,35,27,260 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మంజుల, ఏలూరు మంజుల, గంట మంజుల. మండల వారిగా పిలిచారండి, ఎవరు కూడా ముందుకు రావద్దు. మండల వారిగా పిలిచిన వాళ్ళు రావాలి. నాయకులు కూడా చల్లగా ఉండాలని చెప్పి కూడా దీవించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇందాక తల్లి కళ్ళలో నీళ్లు చూస్తున్నప్పుడు ఎంత గోస ఉందో, ఎంత తిప్పలుందో, ఆ తిప్పలను, ఆ గోసలను, ఆ కంటి నీరును చూసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక పేదింటి బతికే ఎట్లుంటుందో, ఒక పేదవాడిగా, ఒక రైతు బతికెట్లుంటుందో, ఒక రైతుగా, ఒక గ్రామీణ ప్రాంతంలో నివసించిన, గ్రామీణ ప్రాంతంలో వాతావరణం ఎట్లున్నా అని ఆలోచించిన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఏనాడు ఎవరు కూడా ఊహించలేక ఈ కళ్యాణ లక్ష్మి అనే స్కీమ్ ఉంటుందని. ఇది ప్రభుత్వం ఇయ్యొచ్చునని ఎవరికి తెలియదు. 50,000 ఆ రోజు ఇస్తేనే సంతోషపడ్డాం. దాన్ని తనకు తానే 75,000 చేసిండు. 75,000 ఎందుకు చేసినావు, ఎందుకు ఇస్తలేవు అని చెప్పి ఎవరు అడగలే. మళ్ళీ దాన్ని సంవత్సరానికే 1,116 రూపాయలు చేసిండు. బ్రహ్మాండంగా ఇచ్చుకుంటూ పోతున్నాడు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో అది కులం, ఈ కులం, ఆ కులం, ఈ మతం, ఆ మతం అనేది ఏం లేదు.
ముస్లింలకు షాది ముబారక్ లాగా, హిందువులకు కళ్యాణ లక్ష్మిగా, మరి అందరికీ పేదింట్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ఇంట్లో ఒక ఆడబిడ్డ పుడితే ఆ ఆడబిడ్డకు కట్నంగా 1,116 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఇది ఏ రాష్ట్రంలో లేదు. మరి ఇలా ఏ ముఖ్యమంత్రి ఆలోచించాడు ఒకసారి మనం ఆలోచించాలి. చెప్తారు, చాలా మంది చెప్తా ఉన్నారు. ఏమి పని చేయని వాడు కూడా ఇలా చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇట్లా ఎవరైనా చేసినా చెప్పి మనం అడగాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్ ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు కరెంటు రానే రాదన్నారు. ఆ రోజు నిజంగా కూడా ఏనాడు పల్లెల్లో పగటిపూట మనం కరెంటు చూడలే. ఏనాడు పల్లెల్లో 24 గంటల కరెంటు మోటార్లకు వ్యవసాయ రంగానికి. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం తీగారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కోనేరును మైనింగ్ పేరుతో ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ జైపాల్ రెడ్డి, ఎంపీటీసీ సంధ్యారాణి రాజేష్, గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మైనింగ్ వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ రవీంద్ర ఆధ్వర్యంలో ఆలయంలో పూజలు నిర్వహించారు. మైనింగ్ పేరిట ఆలయాన్ని ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అందరికి పులిహోర పట్టుకొస్తారు వాళ్ళు. దేవుని గుండ కొట్టడానికి అంటే ఇప్పుడు ఇంటి ఉంటే వినబడతలేదా? జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల్ తీగారం గ్రామ సర్పంచ్ని. నా పేరు గోయన జైపాల్ రెడ్డి. ఈరోజు మా తీగారం కొచ్చగుట్ట మీద మైనింగ్ వాళ్ళు అక్రమంగా మైనింగ్ తీయడం జరుగుతుంది. మాకు పర్మిషన్ అని చెప్తున్నారు. వాళ్ళ పర్మిషన్లతో మాకు సంబంధం లేదు. మా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్ దగ్గర దాకా మొత్తం టెంపుల్ దగ్గర తీస్తున్నారు. మరియు కోనేరు కూడా ధ్వంసం చేశారు. మాకు తెలియదు అనుకుంటేనే కోనేరు మొత్తం ధ్వంసం చేశారు. అక్కడ పాదాల దగ్గర కూడా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కావున ప్రభుత్వం దీనిపై స్పందించి ఈ మైనింగ్ను లీజును రద్దు చేసి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడానికి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇక్కడ మన ఆధ్యాత్మికంగా మనకు అవసరం. ప్రకృతిగా వచ్చిన గుట్ట ఇది. ఆల్రెడీ ఇక్కడ అన్ని రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. మరియు 1000 సంవత్సరాల నుంచి ఇక్కడున్న ఈ గుట్టను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కావున ఈ గుట్ట నెట్టి పరిస్థితిలో మైనింగ్ అన్నది. మేర్పేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెంకటాపురం శ్రీమత్సగిరి నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ప్రెసిడెంట్ సంతోష్, సురేష్ గారు మేము అందరం కలిసి ఈరోజు మబ్బుల 4ంటికి వచ్చి ఇక్కడ నరసింహస్వామి గారి దర్శనం చేసుకున్నాము. అలాగే మేము ఇప్పుడు ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకొని ఆటపోటీలు చేసుకొని వాళ్ళకు ప్రైజ్ మనీగా మాకు ప్రతి సంవత్సరం స్పాన్సర్ చేస్తారు మురళీధర్ గారు.
ఇలాగే ఇంకా మా కార్యక్రమాలన్నిటికీ ముందుండి అందరూ దాతలు సహకరించిన వారందరికీ మా మీర్పేట ఆర్వీఎస్ సంఘం తరఫున ధన్యవాదాలు. కార్తీక మాసం సందర్భంగా తర్వాత 1,00,000 ఒత్తులు పూజ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వనభోజనాల కార్యక్రమం చేసుకున్నాము. ఇప్పుడు లేడీస్కి అందరికీ గేమ్స్ పెట్టాము. ఇందులో ఏంటంటే తంబోలా, తర్వాత మ్యూజికల్ చైర్స్, బెలూన్స్ గేము, తర్వాత లేడీస్కి క్రికెట్, జెంట్స్కి క్రికెట్ అన్ని గేమ్స్ కండక్ట్ చేశాము. ఇప్పుడు ముఖ్యంగా మేము ఏం చెప్పాలనుకున్నామంటే మాకు దాసం సత్యనారాయణ గారు చాలా పరిచయం. మాకు ఆయన కోఆపరేషన్తో ఇక్కడికి కార్యక్రమాలు చేసుకోవడానికి మేము వచ్చినందుకు ఆయన ఈ ఛానల్ వారిని. హన్మకొండ జిల్లా హంటర్ రోడ్లో డిజైనర్ ఫ్యాషన్ షో నిర్వాహకులు ఎండి గౌస్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన అందాల పోటీలు మహిళల ర్యాంప్ వాక్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ షోలో ముఖ్య అతిథిగా హైదరాబాద్ మోడల్ డెబోరా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఔత్సాహిక డిజైనర్లు ఈ షోలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ షో నిర్వహించినట్లు ఎండి గౌస్ తెలిపారు. ఆసక్తి గల యువతను ప్రోత్సహించడానికి డిజైనర్ ఫ్యాషన్ సంస్థ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. డిసెంబర్లో జరిగే ఫ్యాషన్ షో పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణలో సౌత్ ఇండియాలో ఎక్కడ అవ్వలేదు. సో అలాంటిది కూడా ఉంది, ఆ ప్రపోజల్ కూడా ఉంది. సో ఈ షో సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ అది ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. నేను అంత తెలుగులో మాట్లాడలేను. సో ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ గౌస్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ it just feels great to be here, to be a part of all of this organization and the Designers Fashion Show. All the best to all the designers that are participating and to all the models as well. You will see more of me, so just keep smiling and please be confident. And I'm very, very happy to be in Warangal. Warangal is an amazing place and I'm so excited to be here. Can you guys cheer for that? Amazing. Thank you guys. Jai Telangana. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం చల్లగర్గ గ్రామంలో పిఏసిఎస్ డైరెక్టర్ ఎనుగంటి సాయి గౌడ్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు చేపట్టారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో రైస్ మిల్లర్లు అధికంగా తరుగు తీస్తూ రైతులను నిండా ముంచుతున్నారని కోఆర్డినేటర్ రాజేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, రైతులకు న్యాయం చేయాలని కోరారు. సొసైటీ పరిధిలో గల చల్లగర్గ గ్రామంలో రైతు కొనుగోలు కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ మనతో పాటు రైతు కోఆర్డినేటర్ ఉన్నాడు. తర్వాత ఇంకా ఈ సొసైటీ డైరెక్టర్ విలేజ్కు సంబంధించి సాయగౌడ్ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఈ విలేజ్లో రైతు కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయి, రైస్ మిల్లర్లు ఏమైనా కడతా విధిస్తున్నారా, లేకుంటే అధికారుల స్పందన ఎట్లా ఉన్నది అనేది వీళ్ళని అడిగి తెలుసుకుంది. లారీలు ఒక లారేమో కరెక్ట్ తీస్తుండ్రు, ఒక లారేమో నూకలు అంటుండ్రు, 2/3 అంటారు, 2+2 అంటుండ్రు. ఇక డబ్బులు అయితే కొందరికి పడ్డాయి. ఇప్పుడు మొన్న తర్వాత పోయిన వాళ్ళకి పడలే. ఇంకా ఆ డబ్బుల గురించి కూడా రైతులు చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకా ఎన్ని లోన్లు పంపించారు? ఇప్పటిదాకా అంటే ఒక 30 లోన్లు పోయింది.
ఇంకా ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? ఎంత ధాన్యం ఉన్నది? ఇంకొక 4000 బస్తాలు దాకా ఉంటాయి. ఒక 7000 లారీలు కావచ్చు. ఇప్పుడు రైతులకు మీరేం చెప్తారు? ఈ ధాన్యం మిగిలిపోయిన ధాన్యము ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారు? ఎన్ని రోజులలో అంటే ఒక 2-3 రోజులు పడుతుంది కదా. కంప్లీట్ చేస్తారా? 2-3 రోజులు కంప్లీట్ అవుతుంది ఇక్కడ జోకుడు. లారీలు కూడా సరిగా టైంకు వస్తలేవు. రైస్ మిల్లర్లతో ఏమన్నా ఇబ్బంది ఉందా మీకు? ఇబ్బందే కదా. ఇట్లా పోయిన లారీల్లో ఇట్లా కడతా అంటారు, లేకుంటే సంచికి 4 కిలోలు అంటారు, 3 కిలోలు అంటారు. ఇక ఆడికి పోయింది వాపస్ అయితే రాదు కదా. పోయింది వాపస్ కొండవాలంటే లారీ కిరాయి రైతుని కట్టుకోమంటే ఎక్కడికి వెళ్ళి కట్టుకుంటారు. అధికారులకు చెప్పాను ఇట్లా కడతా చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. చెప్పాలంటే ఏం చెప్తాం ఇంకా మళ్ళా. వాళ్ళు చెప్పినా కూడా రైస్ మిల్లర్లు ఏం లేదా. మా వడ్లు జోకిర్రు 2 కడతాను ఫస్ట్ జోకిర్రు. ఇప్పుడు నిజామాబాద్ రైస్ మిల్ వెళ్ళిన తర్వాత 5 కడతాను అంటారు. ఎలా గిట్టుబాటు ఉంటుంది సార్? అదే ముందు ఇక్కడ చెప్తే మేము ఏదో చెప్పుకుంటుండే. ఇప్పుడు అటు తీసుకెళ్ళిన తర్వాత ఇంత అయితే దిస్తాము, 5 కిలోలు అయితే దిస్తాము, లేదంటే లేదు అని అంటే మాకు ఏం పడతలు ఉంటాయి సార్? ఇక్కడ సంచికి డబ్బులు ఇవ్వాలి, అమాల్ పైసలు ఇవ్వాలి, దాంట్లో ఏం మిగిలిబాటు ఉంటుంది సార్? మాకు ఇలా అయితే కుదరదు. మరి ఏదో మీరు మాట్లాడి చేయగలరు. మీరు అధికారులకు ఏమన్నా ఫిర్యాదు చేసుకున్నారు? ఇప్పుడు అధికారుల కంటే మా కోఆర్డినేటర్ ఇతనికి వేసుకున్నాం, మా సొసైటీ చైర్మన్ చేస్తే పై అధికారితో ఫోన్ మాట్లాడించాడు. రైస్ మిల్ ఇన్ఛార్జ్ అతను నాతో కాదు, మా స్టేట్తో మాట్లాడుకోరు అని చెప్తుండు. అంటే అంతవరకే అయిపోయింది. మీరేమంటారు మరి? ఇస్తారా ఆయన కడతాకు? లేకుంటే తిరిగి మళ్ళీ తీసుకోవాలంటే ఇబ్బంది కదా సార్. మళ్ళీ అది ఛార్జ్ కూడా మా మీదనే పడుతుంది. అయితే నిన్న వెళ్ళిన రాయిలో మాది కూడా ధాన్యం ఉంది. దాంట్లో రైస్ మిల్ వెళ్ళిన తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దందా కొనసాగుతుందని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట స్థానిక నాయకులు పద్మారావు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్టీపీ కార్యవర్గ సభ్యులు శిల్పాచారి ఆరోపించారు. 2014లో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారు, ఎన్ని అమలు చేయలేదో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు. సికింద్రాబాద్లో ఆమె డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. కాలనీలో పర్యటించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రచార సభలో నియోజకవర్గంలో 10,000 డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారని చెప్పారని, ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చారని అడిగారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పద్మారావు గారు డబుల్ బెడ్రూమ్లు 2014లో ఎలక్షన్ మేనిఫెస్టోలో, 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో 10,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. 10,000 డబుల్ బెడ్రూమ్లో ఆయన నిర్మించింది 400 డబుల్ బెడ్రూమ్లే. ఇంకా 9,000 డబుల్ బెడ్రూమ్లు, 9,600 డబుల్ బెడ్రూమ్లు ఇంకా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్నికలు ఇంకో 2 ఏళ్ళు ఉన్నాయి అన్న. మరి మీకు ఈ 400 నిర్మించడానికే 7 ఏళ్ళు పట్టింది కదా, మరి ఇంకా 9,600 నిర్మించడానికి ఇంకెన్నేళ్ళు పడుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఈ నిర్మించిన 400 డబుల్ బెడ్రూమ్లలో కూడా ఈ రోజు వరకు ఎందుకు లబ్ధిదారులకు మీరు ఇవ్వలేకపోతున్నారు? అని నిలదీస్తున్నాం ఈరోజు మిమ్మల్ని. మరి ఇక్కడ ఈ ప్లేస్ చూసుకుంటే ఇక్కడ 48 మందిని, 48 గడపలు ఉండే 48 కుటుంబాలని నిర్దాక్షిణంగా రాత్రి ఈడ్చి పడేసి వర్షంలో 3 ఏళ్ళు వాళ్ళు పాపల్ని పెట్టుకొని, చదువుకుంటున్న పిల్లలు, చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే ఉన్నారు కదా. మరి 3 రోజులు వాళ్ళు ఇక్కడే ఉండంగా మరి వాళ్ళని అలా నిర్లక్ష్యంగా నువ్వు లాగి పడేసిన రోజు నీకు సోయి లేదా? నీకు ప్రజలకు ఇవ్వాలి ఈ రోజు మరి పూర్తయినాక అన్న చిత్తశుద్ధి లేదా అని ఈరోజు నిన్ను అడుగుతున్నామన్నా. మరి పేద ప్రజలనే కదా మరి గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇద్దామన్న ఆలోచన వచ్చింది, వాళ్ళు ఇద్దామని అనుకుంది. మరి అదే పేద ప్రజలు 3 ఏళ్ల నుంచి రెంట్లు, కిరాయిలు ఎట్లా కట్టుకుంటున్నారు? కుటుంబాన్ని, పిల్లల చదువులను ఎలా పోషించుకుంటున్నారు? వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అని నీకు తెలీదా? మనం కింది స్థాయి నుంచే వచ్చిన మనిషివి కదా, మరి ఆ కింది స్థాయిలో ఉన్న ప్రజలకు ఉండే కష్టాల గురించి ఈరోజు నీకు తెలీదా అని నేను అడుగుతున్నాం. మరి ఈరోజు వాళ్ళకి ఇంకెప్పుడు ఇస్తావని అడుగుతున్నాం. మొన్న విజయదశమికి రిబ్బన్ కట్ చేసినారు, మరి 6 నెలలు అయింది, ఇప్పటి వరకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకని అడుగుతున్నాం. మీరు ఎలక్షన్ల కోసం, మీ పబ్బాలు గడుపుకోవడం కోసమే ఇవన్నీ చేస్తున్నారని మేము అంటున్నాం. మరి వెంటనే మరి పద్మారావు గారు ఈ మిగతా 400 డబుల్ బెడ్రూమ్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత, టీటీడీ వర్గాల తీవ్ర ఆవేదన. విశాఖ ఫార్మాసిటీలో విషవాయువు లీక్, 2 మృతి, కన్నీటి పర్యంతమైన కుటుంబీకులు. గురుకుల పాఠశాలలో కరోనా కలకలం,
42 మంది విద్యార్థులు, టీచర్కు పాజిటివ్. కృష్ణానదిలో బోటింగ్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వెళ్లే లాంచ్ ప్రారంభం. బడన్పేటలో శ్మశాన వాటిక స్థలం కబ్జా. ఆందోళనకు దిగిన గ్రామస్తులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.